ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు నెల 4/6/2024 తేదీ నంద్యాల RGM కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. దాని సందర్భంగా ముఖ్యంగా ఏమంటే లాడ్జెస్ అయితేనేమి, ఫంక్షన్ హాల్స్ అయితేనేమి, ఇటువంటి కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో మరియు నియోజకవర్గంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉన్నాయి. ఎవరు కూడా ఆలగడ్డకు రాదని ఇంత ముందుగా మీ ద్వారా అందరినీ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలో పల్లెల్లోనే ఉండి ఎన్నికల కౌంటింగ్ను గమనించవలసిందిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లాడ్జెస్ ఓనర్స్ మరియు ఫంక్షన్ హాల్స్ ఓనర్స్ కూడా పిలిపించి ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా కోరడం ఏమంటే ఎవరిని కూడా బయట ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వద్దని కోరుతున్నాం. అదేవిధంగా క్రాకర్ షాప్స్ ఉన్నాయి. ఆలగడ్డలో ఒక హోల్సేల్ షాప్ ఉంది. అదేవిధంగా లూజ్గా అమ్మే క్రాకర్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళతో కూడా ఇప్పుడు మీటింగ్ పెడతాం. ఎవరు కూడా ఆఫ్టర్ కౌంటింగ్ విజయోత్సవాలు ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా కూడా ఎవరు కూడా విజయోత్సవాలు చేయకూడదు. 144 సెక్షన్ రేపు నెల 6వ తేదీ వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏమైనా వైలేట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఒక 2-3 రోజుల నుంచే 3 చెక్ పోస్టులు పెడుతున్నాం. శ్రీవల్లమిట్ట దగ్గర ఒక 20 మందితో సిఏ గారు, 20 మంది ఎస్ఐలు సిబ్బందితో మొత్తం 20 మందితో చెక్ పోస్టులు కూడా పెడుతున్నాం. చింతకుంటలో కూడా ఒక చెక్ పోస్ట్ పెడుతున్నాం. అదేవిధంగా రేవనూరు PS లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తాం. ఓన్లీ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే నంద్యాలకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఆలగడ్డ పట్టణం తెలియదు ఎక్కడైనా 144 కూడా 40 కంటే ఎక్కువ కూడా ఉండితే వికెట్స్ కూడా సుమారుగా సమస్యాత్మక గ్రామాల్లో 21 వికెట్స్ను కూడా వేయడం జరిగింది. అదేవిధంగా SIలు CIలు టౌన్లో నేను కూడా క్యూఆర్టీగా ఒక్కొక్క మంది 10 మంది ఉంటారు సిబ్బంది. ఎక్కడ ఏమొచ్చినా కూడా చర్య తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కోరేది ఏమంటే ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ ఎవరు కూడా రాకూడదు. అదేవిధంగా కౌంటింగ్ చోటు కూడా ఒక క్యాండిడేట్ మరియు ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అలో చేస్తారు. ఇందుగా కోరేదంటే ప్రజలు మీ ద్వారా తెలుపుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మా హెచ్చరిక అనుకోండి, మనమే అనుకోండి, ప్రతి ఒక్కరు పాటించవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.